జై శ్రీరామ్. ఇప్పుడున్నా కూడా రెండింటి వచ్చి మీరు దయచేసి సౌండ్ చేయాలి, వాయిద్యం చేయాలి. జై శ్రీరామ్. జై బోలో వీరవతి రాజా. వీరవతి ఫౌండేషన్ చైర్మన్ చార్టర్డ్ అకౌంటెంట్ గారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ. కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళనం కార్యక్రమానికి హిందూ బంధువులు ఆవిడపల్లి అడతానే శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి. మరి నేడు సీతారామ కళ్యాణోత్సవం రామ్నగర్ 19వ సంవత్సరం మరి బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా మరి ఆర్మూర్ ప్రజలు మరి రామ్నగర్ ప్రజల ఆశీస్సులతో మరి దాతల సహకారంతో చాలా బ్రహ్మాండమైన మందిరం కట్టుకోవడం జరిగింది. మరి అలాగే ప్రతి సంవత్సరం లాగానే పెద్ద ఎత్తున దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమము, మరి సాయంత్రం రథోత్సవ కార్యక్రమము గత 4 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము. మరి ప్రతిసారి మాకు సహకరిస్తున్న పెద్ద మనుషులకు దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు. మరి ఇటు కార్యక్రమం ఇచ్చేసిన మా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం. మరి రాబోయే రోజులలో శ్రీరాముని ఆశీస్సులు మరి రాజశేఖర్ మీద ఉండాలని కోరుతుంటూ జై శ్రీరామ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముల్లోకాల్లో సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈరోజు శ్రీరామ కళ్యాణోత్సవం ఏదైతే ఉందో మా రామ్నగర్ కాలనీ నుంచి పాత జిరాయత్ నగర్ ఆర్మూర్కే తలమానికమైనటువంటి రామ్నగర్లో అత్యంత వైభవంగా ఈరోజు సీతారామ కళ్యాణం జరగడం చాలా సంతోషం. అలాగే ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి పండగగా శ్రీ రాముల వారి యొక్క దీవెనలు, అలాగే భద్రాద్రి శ్రీ రాముల వారి యొక్క ఆశీస్సులు, అధర్మంపై ధర్మం గెలిచిన తీరు ఏ రకంగా ఉంటుంది, ఒక మనిషి ఏ రకంగా నీతి నిజాయితీగా ఉండాలి, ఏ రకమైన మాట మీద ఉండాలి, మోసాలకు ఏ రకంగా పాల్పడకూడదు, ఏ రకంగా జనాలను సమీకరించాలి, ఏ రకంగా జనాలను సంస్కరించాలి, ఏ రకంగా నీతి నైతిక విలువలకు కట్టుబడి ఉండాలో శ్రీరాముల వారు త్రేతాయుగంలో ఉపనిషత్తుల ఆధారంగా వేదాల సాక్షిగా ఆయన ఇచ్చినటువంటి ఆదర్శమైనటువంటి ఈరోజు భరతవాణి చాలా సుభిక్షంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యుద్ధ సంక్షేమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతదేశం వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి అల్లర్లు లేవు, యుద్ధ వాతావరణం లేదు, ప్రశాంతంగా శాంతియుతమైనటువంటి ఈ జీవితంలో మనకు ఇచ్చింది నైతిక విలువలు. అలాగే ఈ భరతఖండంలో ఉన్నటువంటి ఒక ప్రశస్తమైనటువంటి ఒక స్థానం ప్రపంచ మొత్తానికి ఆదర్శంగా భారతదేశం నిలబడుతుంది. ఎందుకంటే మనం ఎవరి జోలికి పోము, ఎవరిని అనము, మనకు ఇంకొక రాజ్యాన్ని వేసుకోవాలనే కాంక్ష కూడా లేదు. కాబట్టి అధికారాన్ని ప్రాపర్ వేగా మంచిగా చూసుకోవాలా, మన రాజ్యాన్ని మనం కాపాడుకోవాలా, వేరే వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాలన్నటువంటి ఈ నీతిని ప్రబోధించినటువంటి ఆ సూర్య వంశంకు సంబంధించినటువంటి శ్రీ రామచంద్రుల వారి యొక్క ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆదర్శమైనటువంటి జీవితం ఏదైతే ఉందో భరతావని మొత్తానికి మంచిగా ఉండాలని కోరుతూ ఆయన చేసినటువంటి ఆలోచన. ఈరోజు మా రామ్నగర్ కాలనీలో మా బావ అయినటువంటి రమేష్ గారు, అలాగే మా అన్న చక్రన్న, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఎంతో తమ్ముడు రంగన్న మరియు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో సీనియర్ కార్యకర్తలు మరియు ఈ యొక్క ఆలయ కమిటీ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్,
అలాగే ఈ మధ్యన ఎన్నికైనటువంటి మా సోదరి లహరి, అలాగే చైర్మన్ గా ఎన్నికైనటువంటి లహరి గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఆర్మూర్ మరియు మా సీతారామ చంద్రస్వామి యొక్క ఆలయం కూడా మంచిగా డెవలప్ కావాలని, ఆర్మూర్ని సుభిక్షంగా మంచిగా చూసుకోవాలని ఈరోజు మాకు అవకాశం ఇచ్చినటువంటి మా బావగారు గుద్దెటి రమేష్ గారు, మా చక్రన్నకు, మా రంగన్నకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా ఇంకా ఘనంగా మంచిగా నిర్వహించుకునే విధంగా మాకు దేవుడు అన్ని రకాల తోడు ఉండాలని కోరుతూ శ్రీరామనవమి సందర్భంగా అందరికి శుభాభినందనలు.